all, back to our channel Success with English by Lalasa. How are you all? I am doing good. We are in Super Series Day 10 class and in this series I am explaining senior intermediate grammar topics. Already in previous video I have explained letters, formats of letters, and today I am going to explain you for senior intermediate only, that is senior intermediate సెక్షన్ సిలో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 11 అయినటువంటి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అని ఉంది కదండి. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఇది అబ్సల్యూట్గా మీ యొక్క స్కిల్ మీదే ఆధారపడి ఉంటుందండి. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా రాయాలి అని. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది టోటల్గా 5 మార్క్స్ ఉంటుందండి. దానిలో ఎవాల్యుయేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఏంటి బేస్ చేసుకొని మీకు మార్క్స్ వేస్తారు అనేది ఫస్ట్ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాసెస్ అంటే మేబీ మీకు తెలిసింది రావచ్చు, తెలియదైనా రావచ్చు అండి. ఏదో ఒక టాపిక్ ఇచ్చి ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. అది కాఫీ పెట్టమనైనా అడగవచ్చు, టీ ప్రిపేర్ చేయమనైనా అడగవచ్చు, లేదా బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తారనైనా అడగవచ్చు, ఒక ఫెస్టివల్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, ఏదైనా అడగవచ్చు అండి. సో కానీ మీకైతే అవేర్నెస్ ఉంటుంది, దాని గురించి ఐడియా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా రాయాలి అసలు, ఫస్ట్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి చూడండి. టోటల్గా 5 మార్క్స్. ఏదైనా సరే సపోజు టీ మేక్ చేయండి అని అడిగారు అనుకుందాం. బిగినింగ్ ఆఫ్ దట్ ప్రాసెస్, మీరు ఆ ప్రాసెస్ని ఎలా బిగిన్ చేశారు అనే దానికి 1 మార్క్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్లీ డెవలప్డ్ ఐడియాస్, ఆ ప్రాసెస్కి మీరు మీ ఓన్గా ఏమైనా యాడ్ చేశారా అంటే వితౌట్ మిస్టేక్స్ ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, విత్ మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అనేది అబ్జర్వ్ చేస్తారు. సో మీ ఓన్ ఐడియాస్కి 1 మార్క్ ఇస్తారండి. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్, మీరు రాసేటప్పుడు సెంటెన్స్లో మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఆర్డర్ అనేది సీక్వెన్స్లో ఉందా లేదా, దానికి 1 మార్క్ అలాట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రాసెస్, తయారు చేసే విధానం, ఎలా మొదలు పెడుతున్నారు, ఎలా ఎండ్ చేస్తున్నారు అనే దానికి 1 మార్క్ ఇస్తారు. నెక్స్ట్ సిస్టమాటిక్ ఆర్డర్ ఆఫ్ ఎండింగ్, అసలు దాన్ని మీరు ఎలా ఎండ్ చేస్తున్నారంటే కన్క్లూజన్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానికి 1 మార్క్ అనేది అలాట్ చేస్తారు. టోటల్గా 5 మార్క్స్. ప్రాసెస్ అంటే మార్క్స్ అలాట్ చేసే ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందండి. దీని ప్రకారం మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. మధ్యలో టాపిక్ ఎలా ఉన్నప్పటికీ ఎండింగ్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రాయాలి. మీరు రాసిన విధానం వాళ్ళకి పాయింట్ వైజ్గా రాస్తే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటిని అండర్లైన్ చేయడం మాత్రం మర్చిపోకుండా. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ టీని ఎలా ప్రిపేర్ చేయాలి, టీని ఎగ్జామ్లో టీ ప్రిపేర్ చేయండి అని అడిగారు అనుకోండి, టీని ఎలా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ టీ ఇది పెట్టాలండి. ఫస్ట్ హెడ్డింగ్ కదా, మేకింగ్ ఆఫ్ టీ అని హెడ్డింగ్ అనేది కంపల్సరీ పెట్టాలి. మేకింగ్ ఆఫ్ టీ. సో హెడ్డింగ్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఏం పెట్టాలి, దానికి కావాల్సిన టీ తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు. సో నెక్స్ట్ హెడ్డింగు ఇంగ్రీడియంట్స్. ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాల్సి వస్తాయి, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి. ఫస్ట్ ఏం కావాలి, వెజల్ అంటే గిన్నె ఒకటి కావాలి కదండి. వెజల్ అంటే ఏదో ఒక లేదా ఒక బౌల్ కావాలి. నెక్స్ట్ మిల్క్ పాలు కావాలి. నెక్స్ట్ వాటర్ కూడా కావాలి. నెక్స్ట్ టీ పౌడర్. నెక్స్ట్ షుగర్. నేనైతే జింజర్ వేస్తానండి, మరి మీరేం వేస్తారో మీ ఇష్టం. నేను జింజర్ కానీ లేదా ఇలాచీ కానీ వేస్తాను. ఓకే. అమ్మో, స్టవ్ చాలా ముఖ్యం కదండి. స్టవ్. ఇవి కావలసిన సామాను అంటే ఇంగ్రీడియంట్స్ టు మేక్ ఎ టీ. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్. ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ లిట్ ద స్టవ్, స్టవ్ వెలిగించాలి కదండి. వెలిగించిన తర్వాత కీప్ వెజల్ ఆన్ ద స్టవ్, స్టవ్ మీద వెజల్ పెట్టాలి అంటే గిన్నె పెట్టాలి. pour small
pour some water in the vessel. ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోయాలి. నెక్స్ట్ యాడ్ సమ్ టీ పౌడర్, కొంచెం టీ పౌడర్ని కూడా దానికి కలపాలి. యాడ్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ జింజర్, కొంచెం ఒక చిన్న ముక్క జింజర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ లెట్ ఇట్ బాయిల్ ఫర్ 5 minutes. ఒక 5 minutesని దాన్ని బాయిల్ కానివ్వండి. ఓకేనా? ఒక 5 minutes పాటు టీ పొడి జింజర్ వేసినటువంటి వాటర్ని బాయిల్ కానిద్దాం. ఆఫ్టర్ యాడ్ సమ్ మిల్క్, లేదా మీరు క్వాంటిటీ వైజ్గా చెప్పినా ఓకే. టు దట్ బాయిల్డ్ వాటర్, బాయిల్ అయినటువంటి వాటర్కి మిల్క్ కలిపి తర్వాత let it boil for 5 minutes. Finally add sugar. Okay na? Now tea is ready. దీంతో టీ రెడీ అయిపోతుంది. చూసారా ప్రాసెస్ అంటే దేని తర్వాత ఏమి చెయ్యాలి. నేనైతే షుగర్ లాస్ట్లో వేస్తాను కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేశాను. లేదు ఇక్కడ వాటర్ అంటే వాటర్కి టీ పౌడరు జింజరు షుగర్ కూడా ఒకేసారి యాడ్ చేస్తారు కొంతమంది, బట్ నేనైతే లాస్ట్లో వేస్తాను కాబట్టి లాస్ట్లో వేసాను. ఈ విధంగా ప్రాసెస్ అనేది సిస్టమేటిక్గా ఉంటే మీకు మంచిగా మార్క్స్ పడతాయి. ఇలా రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూడాలి. ఓకేనండి? సెంటెన్స్ ఫార్మేషన్ మిస్టేక్ లేకుండా ఉండాలి. ప్రాసెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో ఉండాలి. మరి మాకు టీ పెట్టడం రాదు కదా మేడం, ఇవన్నీ మీ బుక్లో ఉంటాయి కదండి, ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు కదా. ప్రిపేర్ అయినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. లేదు ఒక ఫెస్టివల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, లేదా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతారు. ఇవన్నీ మీకు ఐడియా ఉన్న టాపిక్సే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అట్లీస్ట్ 5కి 4 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చండి. కొంచెం మీరు మీ స్కిల్ అనేదాన్ని వాడితే చాలా ఈజీ టాపిక్. జనరల్గా సీనియర్ ఇంటర్మీడియట్లో గ్రామర్ టాపిక్స్ అన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కొంచెం స్కిల్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అంటే మన సొంత ఆలోచనలు కూడా వాడాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా నేను ఎగ్జాంపుల్గా ఒక టీ అని చెప్పాను, లేకపోతే వేరే ఏమైనా అడుగుతారు. సో డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఏదో ఒకటి వాళ్ళు అడిగిన దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ మీరు రాయాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగాను చాలా ఫన్నీగాను ఉంటుందండి. కాకపోతే కొంచెం ఆలోచించాలి అంతేను. ఓకేనా? సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ టుడేస్ సెషన్. అగైన్ we will meet with another useful and important topic. Until then, bye guys, have a nice day. Bye to all.